పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా, ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మలిస్తే దయగల్ల మహారాజు ధర్మాత్ముడు అనుకున్నా. ఈ పాట కేవలం కల్పిత సాహిత్యం కాదు, నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకు తాజాగా ఒక నిదర్శనం దొరికింది. దాని గురించి తెలుసుకోవాలంటే మనం విశాఖకు పోవాలి. అక్కడ సురేష్ అనే ఆటో డ్రైవర్ ఈ పాటలోని దొరల ఎట్లాంటి వేషాలు వేశాడో తెలుసుకోవాలి. పోదామా? ఇదిగో ఇతడి పేరు బొలిశెట్టి సురేష్. ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అయితే ఇతడు రాములమ్మ సినిమాలో పటువారి దొరవారిలా ఒక బాలికను చేరదీశాడు. ఈమె ఇక్కడికి వచ్చే ముందు భిక్షాటన చేసుకుంటూ ఉండేది. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో సాయంగా ఉంటుందని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే అదునుగా ఆమెతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు. దీన్నే అచ్చ తెలుగులో చెబితే వివాహితర సంబంధం అవుతుంది. సురేష్ భార్య ప్రసవం తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలి స్టోరీ మలుపు తీసుకుంది. ఇంత జరిగాక తనను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని వాదించిందా బాలిక. అక్కడితో ఆగలేదామె. నన్ను గాని నువ్వు గాని పెళ్లాడకపోయావంటే మన భాగోతం మొత్తం మీ భార్య మనీ ముందు బయట పెట్టేస్తానని చిన్న జర్క్ ఇచ్చింది. అంతేకాదు జూలై 15న వచ్చి ఇంటి దగ్గర ఆగమాగం చేసింది. దీంతో బాలికను బలంగా కొట్టి దాడి చేశాడు సురేష్. ఇంటి దగ్గరే ఆమె చనిపోయింది. అలాగని అతడేం షాక్ అవ్వలేదు. వెంటనే ట్రాలీ బ్యాగ్ లో డెడ్ బాడీని ప్యాక్ చేసి రైల్వే స్టేషన్ కి తరలించాడు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఇంటర్సిటీ ట్రైన్ లో రాయగడ స్టేషన్ కి తీసుకెళ్లాడు. అక్కడ చాందిలి పోలీస్ స్టేషన్ కి దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వచ్చేశాడు. 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో చాందిని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సురేష్ సెల్ టవర్ ఆధారంగా అతడి అడ్రస్ దొరకబుచ్చుకున్నారు. విశాఖ కంచరపాలెం పోలీసుల సహాయంతో చాందిలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సురేష్ ఇలా అరెస్ట్ అయితే నేను నా బిడ్డ ఎలా బతకాలని కన్నీరు మున్నీరవుతోంది అతడి భార్య. పోయిన ప్రాణం తిరిగి రాదని నాకు తెలుసు, కానీ సురేష్ అలాంటి వాడు కాడు. ఏదో క్షణికావేశంలో అలా జరిగిపోయింది కాబట్టి సురేష్ ని వదిలేయాలి అంటూ సురేష్ భార్య కన్నీటి పర్యతమవుతోంది. కానీ మర్డర్ అంటూ జరిగాక అతన్ని ఎలా వదులుతారని ఎదురు ప్రశ్నిస్తున్నారు పోలీసులు.